నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, నిగ్రహం కోసం వచ్చినటువంటి విగ్రహం ఖచ్చితంగా ముగ్ధ మనోహరంగా రావటం అనేది అది ఈశ్వరుడి కృప. ఇలా మాట్లాడడానికి గల కారణం, ఈ టాపిక్ తీయడానికి గల కారణం శ్రీరామచంద్రమూర్తి విగ్రహం. Yes. ఎంత ముద్దులొలుకుతూ ఉన్నాడో స్వామి. ఆజానుబాహుం అని అంటారు కదా, ఆయన గురించి వర్ణించటం అసలు అంటే రాక్షసులు కూడా మోహించారు స్వామిని అంటే ఆయన అందం అమ్మ బాబోయ్ ఊహకు అందనటువంటి విషయం. ఎంత అందంగా ఈ స్వామి కొలువు తీరు ఉన్నారు ఈ విగ్రహంలో అనేది మాటల్లో ఎలా దీన్ని పెట్టాలి, ఎలా ఆ విగ్రహాన్ని అభినందించాలి తెలియనటువంటి అభివర్ణించాలి, ఆ చెక్కిన శిల్పిని అభినందించాలి తెలియనటువంటి వైనం. చెప్పండి, ఎలా అనిపించింది స్వామి విగ్రహం చూసి? అంటే మనకి ఇప్పుడు అందరి అంటే భారతదేశంలో జన్మ తీసుకున్న వాళ్ళందరూ కూడా తరించాల్సినటువంటి సమయం. 500 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఒక యుద్ధం, రామరాజ్యం కోసం, అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చేస్తాం. దీని అంతటికీ అంకురార్పణ ఏది కూడా యాదృచ్ఛికం కాదు. మనకి ఇప్పుడు అంటే చాలా ముహూర్తాలు ఉన్న జనవరి 22 పెట్టడానికి కారణం ఇవన్నీ దైవ సంకల్పమే. డెఫినెట్లీ ఇదంతా కూడా ఆ స్వామివారు జరిపిస్తున్నటువంటి లీలా వినోదం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆయన చెక్కారు అని అనుకుంటాం. మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 75 సంవత్సరాలు అయిపోయింది. 75 సంవత్సరాలు అంటే 1947. 1949లో స్వామివారు బాలరాముడిగా నవంబర్ 22వ తారీఖు అర్ధరాత్రి అక్కడ కాపలా కాస్తున్న వాళ్ళందరూ కూడా అన్యమతస్థులు. అది అంటే అక్కడ ఏదైనా జరిగిపోద్ది, హిందువులు ఏదైనా చేసేస్తారన్న ఇదితో మసీద్ అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి అర్ధరాత్రి స్వామివారు స్వయంభూగా వెలవడం జరిగింది. ఇది ఇప్పటిది కాదు, అప్పటిది. అంటే ఇంచుమించు 73 సంవత్సరాల క్రితం స్వామి తనంతట తాను తనని వ్యక్తపరుచుకున్నటువంటి, బాలరాముడిగా వ్యక్తపరుచుకున్నటువంటి స్వయం. ఇక అంటే ఆయన కోరుకుంటే, ఆయన తలుచుకుంటే ఆ శిల్పిలోకి ప్రవేశించి చెక్కింది ఎవరమ్మా? అవును, చెక్కింది ఎవరు? చూస్తున్నది ఎవరు? అంతా ఆయనే. శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువే. అంటే మనం జన్మ తీసుకున్నాం కాబట్టి ఇలా ఉండాలి, ఇలా ఆచరించాలి, ఇలా చేయాలి. యుద్ధం చేసింది ఎవరు? యుద్ధానికి ప్రోద్బలం ఇచ్చింది ఎవరు? అంతా రాముడు నడిపిస్తున్నటువంటి జగన్నాటక సూత్రధారి ఆయన. 100% అద్భుతమైనటువంటి మాయావి. మనకి అంటే జన్మలకు ఉన్నటువంటి అర్థాన్ని తెలియజెప్పడం కోసం ఎప్పుడు నిరంతరం జరుగుతున్నటువంటి యుద్ధాల్లో విజయం చేకూరాలి అంటే మనం రామనామ సంకీర్తన చెయ్యాలి, జరగాలి. ఆ నామంలోనే ఉంది ఆ మాధుర్యం అంతా. ఆ నామాన్ని అంటూ ఉండండి, రామ 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 అంటూ ఉంటేనే మనం తిరగేసన్నా ఎలా అన్నా కూడా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్. ఇక ఆయన అలా కాకపోతే ఇంకెలా చూపిస్తే ఎంత సజీవంగా కళ్ళల్లో కూడా ఆ జీవం చాలా ఉట్టిపడుతూ, అంటే మామూలుగానే విగ్రహాలకి ఆ ప్రాణప్రతిష్ఠ ఒక్కసారి జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆ శోభ అనేది వచ్చేస్తుంది. కానీ ఇంకా ప్రాణప్రతిష్ఠ మనం ఎపిసోడ్ చేసేప్పటికి ఇంకా 22వ తారీఖు కాదు, ఇంకా ముందే కాబట్టి కనపడుతోంది. అంటే స్వామి ఎంత సంతోషంగా రాబోతున్నారు. అంటే ఇప్పటికి ఆ సమయం ఆసన్నం అయింది అని ఆయన తెలియచేసుకుంటూ ఆనంద భాషలు రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి. మనందరి తపన. అంటే ఈ మధ్యకాలంలో కొంత తగ్గి ఉండొచ్చు, కానీ ఈ 2-3 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. అందుకనే మగధీరుడు ఆయన సంకల్పంతో శంకుస్థాపన చేసుకుని నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్టకి మనం వెళ్తున్నాం. అయితే ఈ సందర్భంలో మీరు ఏదో చెప్తున్నారు. అదే అంటే అక్కడ జరగాల్సినటువంటి సాప్తాహిక అధివాసాలు జరుగుతున్నాయి 7 రోజులు. ఇవన్నీ జరిగి ఆ శక్తి విగ్రహానికి యంత్రశక్తి ఇవన్నీ కూడా ఆపాదించబడి మనం దర్శించి ధరించడానికి ఉపయోగపడుతుంది. అద్భుతం.
అయితే ఇప్పటికిప్పుడు చేయటంని రాజకీయ కోణంలో చూడటము, ఆయన్ని ఈ యాంగిల్‌లో కూడా నరేంద్ర మోదీ గారిని, ఆయన్ని ఏదో ఒకటి అనటం అనేది వింటూ ఉంటే మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. అరే! ఇంతమంది లక్షల మంది చనిపోయారు. అది జరగాలి అని చెప్పి వాళ్ళ కోరిక నెరవేరింది. వాళ్ళ ఎమోషన్స్‌కి లేకపోతే వాళ్ళ ప్రాణ త్యాగానికి ఇప్పటికి న్యాయం జరిగింది అన్న ఒక్క పర్సెంట్ కూడా ఆలోచించలేకపోవడాన్ని, అంటే వాళ్ళు ఎంత దారిద్ర్యంతో బాధపడుతున్నారు అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది నాకు. నిజంగా మనం హ్మ్. అజ్ఞానం అది. హ్మ్. అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రతిదీ రాజకీయమే ప్రతీదీ చేస్తున్నారు. ఇంకా. రాజకీయం అంటే ఇదొస్తే, ఇది జరిగితే ఉనికిని కోల్పోతాం అనే భయం, అభద్రతా భావం, ఇవన్నీ కూడా దాని మీద ప్రభావాన్ని చూపిస్తుంది. పోనీ రాజకీయ కోణమని అనుకుందాం. ఏమిటి తప్పు? ఆయన ఇప్పుడు స్వలాభమా? ఆ! ఆయన రామ మందిర నిర్మాణం చేశారు. అధికారం ఎంతకాలం అంటు పెట్టుకుని ఉంటారు? యాహ్! 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. ఎప్పటికైనా మార్పొస్తుంది. ఇప్పుడు 500 ఏళ్లగా జరుగుతున్న దానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. తేగలిగారు. ఇంతకుముందు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అప్పుడు రాజకీయ కోణం కాదా ఆపడానికి కారణం? అప్పుడు కూడా రాజకీయ కోణమే కదా మరి. ఆపడానికి రాజకీయ కోణాన్నే కదా వాడింది. యాహ్! యాహ్! ఎస్, రాజకీయం చేయాల్సొస్తే, అంటే రామరాజ్యం కోసం రాముడు దీన్ని ఆయన రాజకీయం చేయాల్సొస్తే ఆ రాముడే రాజకీయంగా హ్మ్. ఈ ప్రతిష్ట చేయించుకుంటున్నారేమో. ఎస్, రైట్. మీరు ఆలోచించే కోణం అదే, ఆయన ఆలోచించే కోణం అదే అవుతుంది. అంటే పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే అంతుంది. కానీ కొన్ని కోట్ల మంది ఎమోషన్ ఇది. ఏ కోణమైనా ఉండనివ్వండి. రాముడు దేవుడు, లేకపోతే రాముడు మంచివాడు, లేకపోతే రాముడు రాజా రాముడు, ఇవన్నీ పక్కన పెడితే రాముడు మా ఎమోషన్, ఎస్ మా భావోద్వేగానికి లేకపోతే మా భావాలకి ఆయన ప్రతీక. ఎస్ మా ఎమోషన్ కాబట్టి ఆ ఎమోషన్ అయినా గౌరవించి, మా మనోభావాల్ని గౌరవించి, ఈ రామ మందిరం గురించి నెగటివ్ గా మాట్లాడే వాళ్ళు కూసింత కామ్ గా ఉంటే బెటర్. మూలమ్మ అంటే ఏనుగు వెళ్తున్నప్పుడు అరుస్తాయి కదా. సునకాలు అరుస్తాయండి. ఓకే, అంటే మీ స్థాయి మీరు అక్కడే ఉండిపోదు. మిమ్మల్ని తీసుకెళ్ళి అంటే మనల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి, ఇప్పుడు నేనే మురుగుతున్నాను, నాకు ఇష్టం లేదు, నేనే మురుగుతాను, నన్ను కూడా అందరం ఎక్కించడానికి చూస్తున్నాం, మీరు చూస్తారు. కానీ నేను ఇక్కడే ఉంటాను, నేను ఇలాగే మురుగుతాను అని చెప్పేసి నేను అంటున్నాను. అప్పుడు నా అజ్ఞానానికి, నాలో అంటే ఆ జ్ఞానం లేదు, నా అజ్ఞానానికి మీరు ఏం చేయాలి? జాలి పడాలి. జాలి ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఎన్నాళ్ళు రాముడు మీద గురించి మాట్లాడతారు. కొన్ని కమెంట్స్ అయితే అసలు రామాయణం చదివిన పాపానికి పోరు. రామాయణంలో ఎన్ని సర్గలు ఉన్నాయో తెలియదు, ఎన్ని కాండలు ఉన్నాయో తెలియదు, అసలు రాముడు ఏ వంశీకుడో కూడా తెలీదు. వాళ్ళు జడ్జిమెంటల్, అంటే చాలా అద్భుతంగా మేము రాముడు గురించి మాట్లాడుతున్నాం అన్నట్టుగా చాలా నీచమైన కమెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా గొప్ప వాళ్ళు. అంటే ఆ కోణంలో అయినా ఆ నామాన్ని వాళ్ళు ఉచ్చరిస్తున్నారు, సంతోషం. వాళ్ళను కూడా తరింపచేస్తున్నారు. ఒక మీకు ఇంతకు ముందు చెప్పానేమో, దేవుడు లేడు అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య జరిగింది. చాలా మంది పండితులందరూ కూర్చుని ఉన్నారు. ఆయన అక్కడికి ఒక హేతువాది వచ్చారు, చాలా అద్భుతంగా అనర్గళంగా మాట్లాడి అక్కడ కూర్చున్న అంటే భగవంతుడి మీద భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని అంగీకరించారు. ఆయన అంత అద్భుతంగా చెప్పారు, యథార్థంగా జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన వెళ్ళి చాలా అద్భుతంగా చెప్పారంటే, మేము కూడా సందేహంలో పడే అంత గొప్పగా చెప్పారు, ఇంతటి పాండిత్యం మీకు ఎలా వచ్చిందంటే ఆ భగవంతుడు చెప్పించాడండి. అంటే లేదు అనేది జనం కోసం, మభ్య పెట్టడం కోసం చేస్తున్నావు. నిజం ఆయనకు కూడా నిజం తెలుసు. నువ్వు మాట్లాడేలా చేసింది, నువ్వు బ్రతికుండడానికి చేసింది, ఇదంతా కూడా పరమాత్ముడే. ఆయన అదే చెప్పాడంట. అంటే మీలో అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, మీరు అజ్ఞానంలో పడకండి, నేను అజ్ఞానంలో లేను, జ్ఞానంతోనే మాట్లాడుతాను. ఇదంతా నాతో లేడు అనిపించేదంతా కూడా దైవత్వమే. ఖచ్చితంగా మాయ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ సడలిపోకూడదు భక్తి. వీడేదో కరెక్ట్ చెప్తున్నాడు కాదు, నువ్వు నేర్చుకో, నువ్వు పురాణం ఒక్కసారి చదివే ప్రయత్నం చెయ్యి, కరెక్టో రాంగో చెప్తుంది మనసు చెప్తుంది. అద్భుతంగా మోడీ గారి గురించి అంటే పురాణాల్లో, భవిష్యోత్తర పురాణంలో ఒక మగాడు వస్తాడు, హిందూ ధర్మానికి చేయూతగా నిలబడతాడు. ఎస్, అంటే పురాణంలో అంటే ఇలా జరుగుతాయి. అంటే మన భవిష్యోత్తర పురాణం అంతా కూడా మనకు పిన్ టు పిన్ ఎప్పుడు ఏం జరుగుతాయి అన్ని రాసి ఉన్నాయి. అందులో ఈ మగాడు గురించి రాసి ఉంది. ఎస్, గర్వంగా అంటే దానికి అంటే నేను ఇక్కడ మతాల గురించో లేకపోతే ఇవేంటి పార్టీలు, ఆయన ఏ పార్టీ వాడు కాదు, ఒక ధర్మాన్ని పట్టుకున్నాడు, కాశీని ప్రక్షాళన చేశారు, దాని చుట్టూ ఎంత సుందరంగా ఉంది, కారిడార్ అద్భుతం. అది మన బాధ్యత, మనం వెళ్ళాలి.
అక్కడికి వెళ్ళి ఈ కాశీ వీధులు ఏంటి ఇలా ఉన్నాయి, గత్తరగా ఉన్నాయి, ఇవి కాదు. అద్భుతంగా ఆ స్వామి వైభవాన్ని, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు. ఇంతవరకు ఎవరు చేయలేదు. Yeah. అలాగే ఇప్పుడు అయోధ్య, అలాగే కశ్మీర్లో ఉన్నటువంటి సరస్వతి దేవాలయంలో కార్యక్రమాలు, Oh. ఇక రేపు జరగబోయేది మార్తాండ దేవాలయం, అది కూడా కోర్టులో ఉంది. దాంట్లో కూడా మనం విజయాన్ని సాధిస్తాం. ముందు వంశస్థుడైనటువంటి రాముల వారు వచ్చారు, ఆయన అక్కడికి వెళ్తారు, కశ్మీర్ మార్తాండ దేవాలయానికి వెళ్తారు. అక్కడ కూడా అంటే కశ్మీరు మన ఆయుపట్టమ్మ, కశ్మీర్లో మనకు సూర్యోదయం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి శక్తి కిరణాల ద్వారా మనకి ప్రసరిస్తుంది, మనలో ఆ ఆధ్యాత్మిక చింతన శక్తి. భారతదేశం అంటేనే గొప్పది, వైజ్ఞానికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా సంపన్నులం మనం. ఇప్పుడు ఇన్ని దేశాల వాళ్ళు, ఇన్ని రకాల వాళ్ళు ఇక్కడే ఎందుకు చేస్తున్నారు? మిగతా దేశాల్లో మీకు ఫ్రీడమ్ ఉంది, మనకు భారతదేశంలోనే ఎందుకు ఫ్రీడమ్ ఉందండి? ఎస్, భారతదేశం ఆధ్యాత్మిక శక్తి కలిగింది. ప్రకృతి అంతా పరవశించి ఇక్కడే ఉంటుంది. మిస్యూజ్ చేసుకోకూడదు ఫ్రీడమ్ ని, ఉంది కదా అని చెప్పి. దీన్ని మనం ఎవరు ఎంతకాలం ఉండిపోతాం? ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పడుతుంది, మళ్ళీ వస్తాం. మళ్ళీ అంటే ఆ తనివి తీరక ఈ తనువును ఛాలెంజ్ ఇంకో తనువును తెచ్చుకుని మళ్ళీ అనుభవిస్తూ ఉంటాం. ఇది ఇక్కడ పునరపి జననం పునరపి మరణం ఎందుకు జరుగుతుందంటే భారతదేశ నిర్వచనీయమైన భావన అది అలా కంటిన్యూ అవుతుంది. భావోద్వేగాలు మనస్సులో అలా ఉప్పొంగేస్తుంటాయి. ఆయన నామమే అంత అద్భుతం, మధురం. అద్భుతం సార్. ఒక్కసారి జై అందరం శ్రీరామ్. కలిసి గళాలు గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మి.